నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఓల్డ్ సిటీస్ పరేషన్ బాయ్స్ వీళ్ళ వల్ల ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి అక్కడ కాస్త సీరియస్ యాక్షన్ తీసుకునే పనిలో ఉన్నారు అంటూ ఒక వార్త. ఏం చేశారు వాళ్ళు? పరేషాన్ బాయ్స్ అని కూడా మన యూట్యూబ్ ఛానల్ అన్నమాట. ఒకప్పుడు బాగుండేవి, అతని వీడియోస్ చాలా బాగుండేవి. అంటే చిన్న పిల్లోడిని ఒక బబ్లువో బాబు ఏదో ఒక అబ్బాయిని పెట్టుకొని అబ్బాయి అతని వీడియోస్ చేసేవాడు. చాలామంది అంటే ఒక ప్రాంక్ వీడియోస్ లాగా, నవ్వుతూ వీడియోస్ లాగా. అది శృతి మించి ఒక ఇన్వెస్ట్మెంట్ ఏమి ఉండదు. వాళ్ళ గలీలో తిరిగి ఒక 10 మందిని తీసుకొని కొట్టుకుంటారు 2 గ్యాంగులు. అది వీడియో. అయ్యో, దాన్ని చూస్తా అది ఏంటండి, ఒక్కొక్క వీడియోకి కొన్ని మిలియన్స్. ఆయన వీడియో పెట్టిన 10 నిమిషాల్లో 1,00,000 దాటుతుంది, 10 మినిట్స్లోనే 1,00,000 దాటుతుంది. నిజంగా కొట్టుకుంటున్నారా? అంటే ఊరికే కొట్టుకొని వీడు వెళ్ళి మధ్యలో ఏదో చేసినట్టు. సి దట్ ఈస్ హిస్ ఓన్ టాలెంట్ అండ్ కంటెంట్. నేను దాన్ని ఎప్పుడు తప్పు పట్టను. అలా నువ్వు ఎదిగి ఇతను అంటే యూట్యూబ్లో ఇప్పుడు జనరల్గా మనం అందరు చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అని యూట్యూబ్లో చూస్తుంటాం కదా. వాళ్ళ నెలకి ఇప్పుడు నా అన్వేష్ అనే అతను చెప్పాడు ఈ స్టోరీ. అంటే సజ్జనార్ గారికి ఇతని గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడనమాట. ఇతను ఇప్పుడు దుబాయ్కి ఫ్యామిలీతో మొత్తం పారిపోతున్నాడండి. 20 కోట్లు సంపాదించాడు బెట్టింగ్ యాప్ల మీద. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన దానికి అతను ఛార్జ్ చేసేది 50 లక్షలు అంట. అలా ఎన్నిసార్లు ఎన్ని యాప్స్ని ప్రమోట్ చేస్తే అన్ని 50 లక్షలు. అలా 20 కోట్లు సంపాదించాడు. 8 స్పోర్ట్స్ బైకులు, 4 లగ్జరీ కార్స్, ల్యాంబోర్గిని ఇలాంటివి ఉంటాయి కదా, పోర్షే, ఇలాంటి 4 లగ్జరీ కార్స్. ఓల్డ్ సిటీలో అతనికి మొత్తం 8 అంతస్తుల భవనాలు, 8 ఫ్లోర్స్ భవనాలు 8 ఉన్నాయి. ఓన్లీ విత్ ద యూట్యూబ్ ఛానల్ వస్తాయా అనే క్వశ్చన్ మార్క్. అంటే వస్తాయి, మరి అంత రావేమో కదా. ఇప్పుడు నా అన్వేష్ అనే అతను చూపించాడు, నాకు 2 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయండి, నాకు ఒక దాని మీద 9 లక్షలు వస్తుంది పర్ మంత్, ఇంకో దాని మీద 3 లక్షలు వస్తుంది, 12 లక్షలు వస్తుంది. లైవ్లో అందరికీ చూపించాడు అతను. ఇప్పుడు శ్రీవాణి గారు, మన హరిత జాకీ గారు, లేకపోతే వీళ్ళందరూ కూడా మాకు ఇంత పేమెంట్లు వస్తాయి, మేము అందుకే ఇంత ఇల్లు కట్టుకుంటున్నాము. సుష్మా కిరణ్, వీళ్ళందరూ ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇది బ్యాంకాక్ పిల్ల కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిందని చెప్పి ఇంకొక పేరు వచ్చింది. సో అంటే వీళ్ళు తెలిసి చేస్తున్నారా లేకపోతే డబ్బు వ్యామోహంలో పడి చేస్తున్నారా తెలియట్లా. ఈ పరేషాన్ బాయ్స్ మీద ఇప్పుడు ఎందుకు ఇంత సీరియస్ యాక్షన్ అయిందంటే, అతను ఎవరినైతే తన కింద పెట్టుకుంటాడో వాళ్ళకి డబ్బులు ఇవ్వడంట. ఫేమ్ మాత్రం ఇచ్చి వదిలేస్తాను మీ ఇష్టం ఇంకా అని చెప్పుకొని అతనితో చెప్పుకొని డబ్బులు ప్లస్ అతనికి ఇప్పుడు బెట్టింగ్ యాప్స్లో ప్రమోట్ చేసిన దానికో లేకపోతే ఇంకా బయట గల్లీ రౌడీలతో ఉండి అతనికి ఏదో మనీ తీసుకుంటారు కదా, అప్పులు ఇట్లా ట్రాన్సాక్షన్స్ చేస్తారు కదా, అతనికి ఇవ్వకుండా తిరుగుతున్నాడు. ఇవన్నీ ఎంతవరకు నిజాలు అనేది మనకు తెలియదు. నా అన్వేషణ అనే అతను అన్వేష్ ఆ అబ్బాయి థాయిలాండ్లో ఉంటున్నాడు, ఇప్పుడు ఇండియాలో లేడు. ఓకే, అతనికి ఇండియాలో చాలా కేసులు ఉన్నాయి, అతను ఇండియాకి ఎందుకు రావట్లేదో మనకు తెలియదు. అతను అక్కడి నుంచి ఇప్పుడు వీళ్ళందరి గుట్టు బయట పెడుతుంటే ఈరోజు పరేషాన్ బాయ్స్ దానికి కౌంటర్ ఇచ్చాడు. సరే, నువ్వు నాకు 20 కోట్లు ఉందని చెప్తున్నావు, నాకు 6 లగ్జరీ కార్లు 6 బైకులు ఉన్నాయని చెప్తున్నావు, నేను యూట్యూబ్లో పెట్టానని చూపిస్తున్నావు కదా, ఆ వీడియోలన్నీ ఇప్పుడు ఆయన డిలీట్ చేసుకున్నాడేమో నాకు తెలియదు. నిన్న అన్వేష్ చూపించినప్పుడు ఆ వీడియోలన్నీ పక్కన స్క్రోల్లో చూపించాడు. ఎవరైతే ఇప్పుడు పరేషాన్ బాయ్స్ ఎంతెంత ఆస్తుందో ఇవన్నీ చూపించాడో అన్వేష్ ఇవన్నీ చూపించి ఇంకొక కామెడీ ఏంటంటే, ఇక్కడ 3 పేర్లు వచ్చాయి కదా. ఫస్ట్ లోకల్ బాయ్ నాని అరెస్ట్ అయ్యాడు, తర్వాత భయ్యా సన్నీ యాదవ్ ఇప్పుడు అరెస్ట్కి సిద్ధమవుతున్నాడు, ఇప్పుడు హర్ష సాయి, బ్యాంకాక్ పిల్ల, వీళ్ళ 4 ఈయనకి మెసేజ్లు చేస్తూ అన్న మేము ఇంత తీసుకున్నాము, మమ్మల్ని అరెస్ట్ చేశారు, వాడు మాకన్నా ఎక్కువ తీసుకున్నాడు, మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, ఇవి చూపించడానికి వాళ్ళే ఈ 4 ఏదో చూపించుకుంటున్నారని. దానికి నిన్న పరేషాన్ బాయ్స్ ఆ అబ్బాయి ఇమ్రాన్ ఖాన్ ఎవరైతే ఉన్నారో అతను నిన్న అన్వేష్ నువ్వు కూడా ఒకప్పుడు బెట్టింగ్ యాప్స్లో ప్రమోట్ చేసావు, ఇదిగో నీ వీడియో అని చెప్పి అతన్ని కూడా బయట పెట్టారు. ఎవరైతే ఇప్పుడు అన్వేష్ అనే అతను వీళ్ళందరినీ పట్టించాలి, నేను ఎప్పటి నుంచో బెట్టింగ్ యాప్స్ వద్దు దానివల్ల చనిపోతున్నారు, కువైట్ నుంచి అండి, కువైట్లో తెలుసా అండి, ఖతార్లో ఒక ఫ్యామిలీ అసలు ఇంత సీరియస్ అవ్వడానికి ఫస్ట్ ఇష్యూ అది. ఎందుకంటే ఖతార్లో ఒక అతను ఇక్కడి నుంచి ఖతార్కి వెళ్ళి డ్రైవర్గా 20,000 నెలకి సంపాదిస్తూ ఆ 20,000లో అక్కడే ఉంటూ ఏమీ పొట్టగట్టుకొని ఆ 20,000 ఇక్కడికి పంపించేవాడు. గత కొన్నేళ్ల నుంచి పంపిస్తూ ఉంటే వాళ్ళ వైఫ్కి చదువు రాదు, కొడుకు ఒకటే చదువచ్చు. ఆ కొడుకు భయ్యా సన్నీ యాదవ్ ఫ్యాను, వాడంటే పడి చచ్చిపోతాడు, అక్కడ వాడి చేతి మీద పచ్చిపొడుగు కూడా ఉంటుందంట. వాడు భయ్యా సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశాడు, మా అన్న చేశాడు, మా అన్న చెప్తే నాకు వేదం అని చెప్పి వాళ్ళ నాన్న అక్కడి నుంచి పంపించిన డబ్బులు 14 లక్షలు దాంట్లో పెట్టి పోగొట్టుకున్నాడు.
పోంగొట్టుకొని వాళ్ళ నాన్న కిందకు వచ్చి నా కొడుకుని ఎక్కడైనా చదివించుకోవాలి, యూనివర్సిటీకి ఎక్కడైనా పంపించాలనుకుంటే డబ్బులు మొత్తం పోయేసరికి వాళ్ళ నాన్న ఊరేసుకొని చనిపోయాడు. పేపర్లో కూడా వచ్చింది న్యూస్ అది. అవునవును 3 days. వచ్చింది. ఆ దాని గురించి సీరియస్ అయిపోయి సజ్జనార్ గారు ఈ యాక్షన్స్ అన్ని తీసుకోవడము, సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ చెప్పడము, సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ కూడా మీరు ఎవరైతే ముందు ప్రమోట్ చేశారో వచ్చి ముందు క్షమాపణ చెప్పండి, అవన్నీ ఆపేయమని చెప్పండి, లేదా మీ మీద యాక్షన్ తీసుకుంటామంటే మన సురేఖవాణి గారి కూతురు మన హోలీ పండుగ రోజు సుప్రీత గారు వచ్చి నేను అంతకుముందు ప్రమోట్ చేశాను, ఐఎమ్ సో సారీ అండి, నా వల్ల మీరు ఎవరు ఇబ్బంది పడద్దు, అలాంటి వాటిని ప్రమోట్ చేయండి, నేను ఇంకా మీరు అలాంటి యాప్స్ని డిలీట్ చేసేయండి అని చెప్పి ఆమె వచ్చి చెప్పడం కూడా జరిగింది. సో ఇలా ఈ పరేషాన్ బాయ్స్ ఒకరి మీద ఒకరు వివాదాస్పదంగా మేము చేసావా నువ్వు చేసావా, నువ్వు ఇంత తీసుకున్నావు నేను ఇంత తీసుకున్నావు అనే బదులు పోతున్న ప్రాణాల గురించి ఎవరు పట్టించుకోవట్లా. నీ మీద నిందేసావు, నా మీద నిందేసావు కదా, నీ మీద కూడా నేను నిందేస్తున్నా, నువ్వెంత పూర్వంగా అంటే నేను కూడా అంతే అని చెప్పి వీళ్ళిద్దరు కలిసి పరస్పరంగా కొట్టుకుంటూ ఎవరు పోయారో వాళ్ళ గురించి మాట్లాడట్లా. మీ పొట్టకూటి కోసం డబ్బులు వస్తున్నాయి. నిన్న బయాస్ అన్ని యాదవ్ వాళ్ళ ఊరికి ఒక ప్రముఖ ఛానల్ వెళ్ళి వాళ్ళ తమ్ముడిని ఎంక్వైరీ చేస్తుంటే వెనకాలండి 13 అంతస్తుల బిల్డింగ్ కడుతున్నారు. ఎక్కడి నుంచి చూస్తే వాళ్ళ నాన్నగారిది ఒక షాపు, మందుల షాపు, వాళ్ళ తమ్ముడిది ఒక మొబైల్ రిపేర్ షాపు. ఈ 2 మొబైల్ రిపేర్ షాపుతో మెయిన్ ఏరియాలో సూర్యాపేటను సిద్దిపేటను ఏదో నాకు ఏరియా తెలియదు, ఆ ఏరియాలో ఆయన 13 అంతస్తుల ఫ్లోర్ల బిల్డింగ్ కడుతుంటే వాళ్ళ తమ్ముడు మా అన్న ఎక్కడున్నాడో మాకు తెలియదు, ఏ దేశంలో ఉన్నాడో తెలియదు, నేను 3 నెలలకు ఒకసారి మాట్లాడతాను, మా సొంత అన్నయ్య, మా నాన్న మాత్రం రోజు మాట్లాడుతూ ఉంటాడు, మా అన్న ఎక్కడున్నాడో తెలియదు, ఆ ఇల్లు మాది మా అన్నది కాదు, ఉమ్మడి కుటుంబం కదా, నేను మా అన్న మా అక్క మా అమ్మ నాన్న మేమందరం కలిసి సంపాదించుకున్న డబ్బులతో ఇల్లు కట్టుకుంటున్నాము, ప్రతి ఒక్కరు ఇప్పుడు మీ అన్న వల్ల మేము ఇంత మోసపోయాం, మేము అన్న వల్ల ఇంత మోసపోయామని మా ఇళ్ళకి వచ్చి గొడవలు చేస్తున్నారు, మా ఇంటికి రావద్దు, వాడికి నాకు సంబంధం లేదని వాళ్ళ తమ్ముడు తేలి చెప్పేశాడు. అది నిజమే కదా, అన్న చేసిన దానికి తమ్ముడు ఎందుకు ఒక్క నిమిషం అండి, నేను ఇప్పుడు కుటుంబం ఎంత దీనస్థితిలోకి తీసుకొచ్చాడని సన్నీ యాదవ్ గురించి చెప్తున్నా. వాళ్ళు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి నువ్వు నిజంగా సంపాదించి తల్లిదండ్రులకు పెడుతున్నావు, నేను కాదనట్లా, కానీ ఏ రకంగా సంపాదించి పెడుతున్నావు? అంతకుముందు నువ్వు ఇక్కడి నుంచి అమెరికాకి వెళ్ళానన్నావు, ఇండియా నుంచి అమెరికా మీద బైక్ వెళ్ళానన్నావు. బుద్ధున్న ప్రపంచంలో ఎవడైనా 2వ క్లాస్ తరగతి చదువుకున్న వాడికి కూడా సోషల్ స్టడీస్లో జాగ్రఫీలో అసలు ఇండియా నుంచి అమెరికాకి అసలు రోడ్డు మార్గమే లేదు. అతను కనిపెట్టారేమో. ఎట్లా అండి? సో ఇవన్నిటికీ చూస్తుంటే వీళ్ళకి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందంటే ఇలాగ ఈ యాప్స్ని ప్రమోట్ చేయడం వల్ల. సరే వాళ్ళకి తెలియదేమో ఆ ప్రమోట్ చేస్తే చచ్చిపోతారో అని, అప్పుడు తెలిసి ఉండకపోవచ్చు, కానీ ఎన్నిసార్లు ఎంతమంది అవి ఆపేయండి 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 అని నోరెత్తి మొత్తుకుంటున్నా కూడా నువ్వెవడరా మాకు చెప్పడానికి అని ప్రమోట్ చేశారు. సేమ్ సన్నీ యాదవ్ వీడియో ఉంటుంది చూడండి, నాన్ వెజ్ కి కౌంటర్ ఇచ్చాడు, నా ఇష్టం నేను ప్రమోట్ ఇక్కడ మనం చేస్తాను. ఆగుదాం. ఏంటి అని అంటే కరెక్టే, స్టార్టింగ్ లో తెలియకపోవచ్చు, ఇనిషియల్ డేస్ లో దాని డెప్త్ ఏంటో అర్థం కాక మేబీ ప్రమోట్ చేయొచ్చు, బట్ దాని వల్ల ప్రాణాలు పోతున్నప్పుడు నైతిక బాధ్యత వహించారు. అది ఇప్పుడు సుప్రీత గారు వచ్చి చెప్పారు మొన్న, ఐఎమ్ సారీ అండి నేను అంతకుముందు ప్రమోట్ చేశాను, ఐఎమ్ సారీ అని. దానికి ముందు దీప్తి సునైనా కానీ వీళ్ళందరూ కూడా చేసిన వాళ్ళే, చేయకుండా అయితే ఎవ్వరు లేరు. ఇప్పుడు అన్వేష్ గురించి కూడా ఒకవేళ చూపించున్నా కూడా చేసి ఉండొచ్చేమో, కాదనట్లా అది, కానీ మనకు ఆ విలువ అనేది తెలిసినప్పుడు అది దానివల్ల మనం తప్పుడు దారిలో పోతాము, తప్పుల్లో ఇరుక్కుంటాము, ఫ్యూచర్లో మనకు లైఫ్ లేకుండా పోతుంది, ఇంత కష్టపడి సంపాదించుకున్న ఫేమ్ పోతుంది, మొదటికే మోసం వస్తుంది అని తెలిసినప్పుడు చేయకూడదు కదా. అలా చేశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు శిక్షణ అనుభవిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు పరేషాన్ బాయ్స్ని అరెస్ట్ చేస్తారా లేదా అని పక్కన పెడితే ప్రూఫ్లతో ఏవైనా దొరికితే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్పారు. ఇతని మీద కౌంటర్ ఇచ్చాడు. ఈ కౌంటర్లతో జరుగుతోంది కానీ చనిపోయిన కుటుంబానికి కానీ మేము వీళ్ళందరూ వచ్చి సరే వీళ్ళని అరెస్ట్ పిచ్చం పక్కన పెట్టండి, మమ్మల్ని క్షమించండి, మేము చేసిన దానివల్ల మీరు నష్టపోతున్నారు, ప్లీజ్ ఆ యాప్లని తీసేసేయండి, మేము తప్పు తెలుసుకున్నాము, మాకు డబ్బు కక్కుర్తపడి మేము చేసామని ఒక్క మాట చెప్తే వాళ్ళకి పశ్చాత్తాపం కలిగినట్టు ఉంటుంది, వీళ్ళ చేసే ఆ ఉద్యమానికి ఒక న్యాయం ఉంటుంది. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.